విజయవాడలో ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కార్డన్ సర్చ్ లో భాగంగా బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు దుండగుడు ప్రయత్నించాడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతని నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు యత్నించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందినవాడిగా గుర్తించారు. నిందితుడిని ఈగల్ టీం విచారిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, నిందితుడికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? ప్రస్తుతం ఏదైతే విజయవాడలో పోలీసులపై కాల్పులకు యత్నించిన వ్యక్తిని ఈగల్ టీం అయితే కూడా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా తనిఖీలు జరుపుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, లేదంటే గంజాయి ఇలాంటి సంబంధించిన అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని దృష్టి పెట్టిన క్రమంలోనే అన్ని చోట్ల కార్డన్ సెర్చ్ కూడా జరిపిన పరిస్థితి. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున విజయవాడ బస్ స్టాండ్ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ లో పోలీసులు అలాగే ఈగల్ టీం మొత్తం కూడా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అక్కడ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఒక బాలాజీ హోటల్లో ఓ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించిన సమయంలో అతను ఒకసారిగా వారిపై కాల్పులు చేసేందుకు యత్నించిన పరిస్థితి. అయితే ఆ సమయంలో గన్ కు సంబంధించిన ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. లేదంటే బుల్లెట్ బయటకు వస్తే కనుక ఖచ్చితంగా పోలీసులు తీవ్రంగా గాయపడే పరిస్థితి కానీ పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశం అయితే ఉండేది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అతని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 9mm పిస్టల్ అలాగే ఒక 5 రౌండ్ల బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం అతను తెలంగాణ రాష్ట్రం వరంగల్ కి చెందిన వ్యక్తిగా కూడా ఈగల్ టీం చెప్తుంది. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు అయితే కూడా పూర్తిగా ఈగల్ టీం కూడా అతను విచారిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. ఎందుకు కాల్పులకు జరపవలసిన అవసరం వచ్చింది, అతను వేరే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అతను ఏంటి అనే దాని మీద సంబంధించి పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.